ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట ఎంపీపీ ఉప ఎన్నికల్లో టీడీపీ కుట్ర రాజకీయాలు మరోసారి బట్టబయలయ్యాయన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. బైపోల్లో టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడిందని ఆరోపించారు. ఎంపీపీ ఉప ఎన్నిక ఫలితం అధికార దుర్వినియోగానికి నిదర్శనమన్నారు. వైసీపీ బీఫామ్పై గెలిచిన ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేశారని కాకాని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులతో ఎంపీపీ పదవి దక్కించుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్న ఆయన వెన్నుపోటు రాజకీయాలు టీడీపీకి కొత్తేమి కాదని కాకాని తెలిపారు. వైసీపీ కట్టుబడి నిలిచిన ఎంపీటీసీలకు అండగా ఉంటామని కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. పార్టీకి ద్రోహం చేసిన ఎంపీటీసీలను ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో నెగ్గినట్టుగా ప్రకటించినటువంటి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ప్రజలకు వెన్నుపోటు పొడిచాడో అదే పంతాలో మరొకసారి కోట మండల పరిషత్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులకు వెన్నుపోటు పడడం జరిగింది. ఇది రాజ్యాంగం ఎంత అపహాస్యం పాలవుతుంది అంటే, ఇది మండల పరిషత్ ఎన్నిక. 16 మందిలో 13 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచారు. 3 తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచారు. అంటే కోట మండల ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు భిన్నంగా ఏదైతే కోట మండల పరిషత్ ఉందో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ఉండాలి అని చెప్పి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును బేఖాతరు చేస్తూ అపహాస్యం పాలు చేస్తూ ఈరోజు మీ ఇష్టారాజ్యంగా మా దగ్గర గెలిచినటువంటి వాళ్ళు, మా గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు బీ ఫారం మీద గెలిచినటువంటి వాళ్ళని ప్రలోభ పెట్టి తీసుకువెళ్ళి ఈరోజు మేము గెలిచామనేటువంటి ఇంతకన్నా దిగజారుడుతనం, సిగ్గుమారినతనం, పిరికితనం, దొంగతనం ఒకటి ఉండదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కోట ఊర్లో ఏ విధంగా ప్రజాస్వామ్యం అపహాస్యం చేయబడింది అనేది ఈరోజు అందరూ ప్రత్యక్షంగా చూశారు. కోట ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మెజారిటీ ఎంపీటీసీ సభ్యులు ఉంటే వాళ్ళని ప్రలోభాలకి గురి చేసి, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి, ఈరోజు వాళ్ళని అపహరించి క్యాంపులు పెట్టి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ఈరోజు ఆ ఎంపీపీ క్యాండిడేట్ను కూడా రకరకాలుగా బెదిరింపులకు గురి చేయడం, అడ్డుకోవడం ఇవన్నీ మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. సో ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ నైజానికి ఇదొక మచ్చుతునగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరు పార్టీకి లాయల్గా ఉన్నారు, ఎవరు పార్టీకి అత్యవసర సమయంలో రకరకాలుగా తప్పించుకు తిరుగుతున్నారు, ఎవరు నిజంగా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్